నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఫేక్ ప్రచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది. ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, పనిగట్టుకొని మరి కూటమి ప్రభుత్వం పైన ఫేక్ ప్రచారాలకు దిగుతున్నారు. అయితే దీనంతటి వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు బలంగా వినిపిస్తోంది. మరి దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. అందుకోసమే కూటమి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపైన మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. సో అసలు ఈ చట్టం ఏంటి, మరి ఈ చట్టం తర్వాత అయినా కూడా ఈ ఫేక్ ప్రచారాలకు చెక్ పడే అవకాశం ఉందా తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతకుముందు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు, దాన్ని బట్టి ఎవరైతే తప్పుడు పోస్టులు పెడతారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు వైసీపీ ఏం ప్రచారం చేసింది, కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు మా వాళ్ళని చెప్పి ప్రచారం చేసింది. సో అన్ని అరెస్టులు జరిగినా కూడా పరిస్థితులు ఎటువంటి మార్పు లేదు. భావ ప్రకటన, భావస్వేచ్ఛ పేరుతోటి కూడా ఇప్పటికీ తప్పుడు పోస్టులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. సో వాటిని కట్టడి చేసేందుకు ఇప్పుడు ఒక కొత్త చట్టం అంటుంది కూటమి ప్రభుత్వం. ఎలా ఉండబోతుంది ఆ కొత్త చట్టం, దీని గురించిన వివరాలు ఏంటంటారు? రాష్ట్రంలో మొత్తం అంటే అబద్ధాలు ప్రచారం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఫ్యాక్టరీని పెట్టుకుని ఉన్నాడు. వాళ్ళ పని ఏంటి అంటే మొత్తం అబద్ధాలను సృష్టించటం, వాటిని ప్రజల్లోకి వివిధ రకాల మాధ్యమాల ద్వారా తీసుకెళ్ళటం, ఇదే పని. దీనికోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసలు కొత్త విధానాలని కనిపెడుతూ ఉన్నాడు. ఎవరు ఊహించటానికి కూడా వీల్లేని విధానాలని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్నాడు. ఎక్కడో హైదరాబాదులో ఆఫీస్ పెడతాడు, బెంగళూరులో ఆఫీస్ పెడతాడు, కొన్ని అమెరికా లాంటి దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంటారు కొంతమంది. ఇట్లా ఒక్క చోట కాదు, రకరకాలుగా ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆ ఆపరేట్ చేస్తూ తప్పుడు వార్తల్ని తీసుకొచ్చి ప్రచారం చేస్తుంటారు. ఉదాహరణకి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక ట్వీట్ పెట్టింది. యూరియా అమ్మకాల్లో భారీ స్కామ్, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకి యూరియా అమ్మకాలు, కనీసం పట్టించుకోని అధికారులు, క్యూ లైన్లలో గంటల కొద్దీ వేచి చూస్తున్న అన్నదాతలు, ఇది మంచి ప్రభుత్వం కాదు, దొంగ ప్రభుత్వం అని పెట్టి యూరియా పేరిట 200 స్కామ్ అని పెట్టాడు. అంటే అసలు ముఖ్యమంత్రి ఫోటోని ఇట్లా వేసి కళ్ళజోళ్లలో కళ్ళ బదులు రూపాయి సింబల్ పెట్టాడు. పెట్టి ఇంత భయంకరమైన అబద్ధాన్ని నువ్వు ఎట్లా ప్రచారం చేస్తావు? అసలు యూరియాని ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎలాంటి చేస్తున్నది ఎవరు, తీసుకొస్తున్నది ఎవరు, అమ్ముతున్నది ఎవరు? అందులో చంద్రబాబు నాయుడు స్కామ్ చేయటానికి ఏముంది? ఎట్లా వీలవుతుంది? అసలు ఎట్లా సాధ్యం? యూరియా పేరిట 200 కోట్ల రూపాయల స్కామ్ అని నువ్వు చంద్రబాబు నాయుడు ఫోటో వేసి ఇంత విచ్చలవిడిగా పచ్చిగా నువ్వు ప్రచారం చేస్తున్నావు కదా. కేంద్ర ప్రభుత్వం యూరియా కేటాయిస్తుంది. ఆ యూరియాని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా అమ్ముతుంది. ఎట్లా స్కాండల్ ఎట్లా జరుగుతుంది? ఇదేమన్నా మద్యం కుంభకోణం అనుకున్నావా? గవర్నమెంట్ పేరుతోటి షాపులు పెట్టి ఆ షాపుల్లో నీ ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టి మద్యం అమ్మించి స్కామ్ చేసావు నువ్వు. ఇప్పుడు ఇదేంటి? ప్రాథమిక సహకార సంఘాల్లో ఎవరు ఉంటారు? వాళ్ళ ఎంప్లాయీసే ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు అమ్ముతున్నారు. నీకు స్కాండల్ ఎట్లా జరుగుతుంది? అసలు నీకు యూరియాని బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా కట్టడి చేయటానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ నీకు యూరియా స్కేర్సిటీ అనేదే లేదు. యూరియా స్కేర్సిటీ అనేది ఏదన్నా ఏర్పడితే బ్లాక్ మార్కెట్లోకి అమ్ముతారు. నీకు మొత్తం ఎక్కడికక్కడ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ జిల్లాలో ఎంత స్టాక్ పంపించాం, ఎంత ఇచ్చారు రైతులకి, ఇంకా ఎంత ఉంది
అనేది క్లియర్ కట్గా చెప్పిన తర్వాత ఈ రోజున నువ్వు ఈ పోస్ట్ పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి? అంటే ఎవరు చెక్ లేదు, క్రాస్ చెక్ లేదు, మన ఇష్టం వచ్చింది చేయొచ్చానా? ఇంకొకటి, యూరియా కోసం బారులు తీరిన రైతులు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి సహకార సంఘంలో యూరియా కోసం అన్నదాతల నిరీక్షణ. రైతుల్ని ఇంకెన్ని తిప్పలు పెడతావు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడిని అని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ వేసింది. ఎప్పుడు? ఈరోజు ఉదయం 11:34 అసలు వాస్తవం ఏంటో తెలుసా? కరెక్ట్గా 11:34 అక్కడి నుంచి విషయం తీసుకొస్తే అది మోపిదేవి మండలంలో అడపావారిపాలెం పిఎస్సిఎస్లో పరిస్థితి అది. అక్కడ ఏంటంటే 175 టోకెన్లు ఇచ్చారు. రైతులు వచ్చి 175 టోకెన్లు తీసుకున్నారు. అంటే 175 మంది రైతులకి యూరియా కావాలి. ఇతను అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వీట్ పెట్టే టైంకి 82 మందికి ఇచ్చారు. మిగిలిన రైతులు లైన్లో టోకెన్ తీసుకున్న వాళ్ళు లైన్లో నిలబడి ఉన్నారు. అతను పెట్టిన ట్వీట్ ఏంటి? ఈ నేను చెబుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి. నేను మామూలుగా వాళ్ళ బోగస్ అకౌంట్లలో భయంకరంగా ఉంటాయి, అవి కూడా చెప్తాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో అసలు రైతుల్ని ఇంకెన్ని తిప్పలు పెడతావు సిబిఎన్ అని పెడితే నీకు ఏంటి? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు అక్కడ జరుగుతున్నది ఏంటి? నీకు అక్కడ 175 టోకెన్లు ఇచ్చారు. 11:34 82 మందికి ఇచ్చారు. మిగిలిన రైతులకి ఇస్తూ ఉన్నారు. ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. నువ్వు ఈ ట్వీట్ పెట్టడం అర్థం ఏంటి? 3 రోజుల నుంచి ఎక్కడో తెలంగాణలో ఫోటోలు తీసుకొచ్చి వేసి ప్రచారం, ఫేక్ ప్రచారం. తెలంగాణలోనో తమిళనాడులోనో ఎక్కడో వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఫోటోలు తీసుకొచ్చి ఫేక్ ప్రచారం. యూరియా ఇది ఉంది, యూరియా కొరత ఉంది, యూరియా కొరత ఉంది. నీకు మామూలు కన్నా కూడా ఎక్కువ యూరియా కేంద్రాన్ని అడిగితే కేంద్రం ఇచ్చింది. మాకు ఏం చెప్పారంటే మాకు పుష్కలంగా వర్షం ఉంది, వర్షం పడ్డది, రిజర్వాయర్లు ఫుల్గా ఉన్నాయి, మాకు రైతులు ఎక్కువ ఏరియా క్రాప్ కల్టివేట్ చేసుకుంటారు, అందుకని మాకు యూరియా ఎక్కువ కావాలి, అవసరం అవుతుందంటే కేంద్రం ఎక్స్ట్రా యూరియా ఇచ్చింది. నీకు అక్కడ స్కేర్సిటీ ఎక్కడుంది? అసలు ఇంకోటి ఏంటంటే యూరియాని బ్లాక్లో అమ్మటానికి అవకాశం లేదు. యూరియాకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రంగులేసి వదులుతున్నాడు. ఆ రంగు యూరియా అది గవర్నమెంట్ యూరియా, అది ప్రైవేట్లో అమ్మటానికి వీల్లేదు, అమ్మితే పట్టుకుంటారు. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసుకుంటూ రైతులకి పుష్కలంగా యూరియా అందుబాటులో ఉంటే ఇటువంటి ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద వీళ్ళందరినీ ఏంటి మరి చట్టం తీసుకొచ్చి వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఎలా? అందుకనే తొలి అడుగు వేశారు. ఇటువంటి చట్టం రావాల్సిన అవసరం అయితే ఈ ఫేక్ మీడియా ఫ్యాక్టరీలు నడిపే వీళ్ళకి చాలా అవసరం. అయితే మేడం, ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఫేక్ న్యూస్ జరుగుతున్నా కూడా ప్రచారం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే బయటకు వచ్చి ఇది ఫేక్ న్యూస్ అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనిపైన మీరు గట్టిగా స్పందించండి అని చెప్పి ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఫేక్ న్యూస్ల ప్రచారం ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దానికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారు. మరి అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంక రేపటి నుంచి వైసీపీ వాళ్ళు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని బయటికి రాకూడదు, మేము అడుగుతున్నాము, మేము ప్రశ్నిస్తున్నాము అని చెప్పి మా గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అన్న ప్రచారం కూడా చేయబోయే అవకాశం కూడా ఉంటుంది. ఏం చెప్తారు మీరు? అందులో సందేహం అక్కర్లే మీకు. అంటే ఏదైనా ఒక మంచి వస్తే దాన్ని ఎట్లా నెగిటివ్ చూపించాలి అన్న దాంట్లోనే వాళ్ళ దృష్టి ఉంటుంది. కాబట్టి అది మీరు అన్నది 100% నిజమే ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే ఇలా భయపడి వీళ్ళు ఏదో ప్రచారాలు చేస్తారని ఈ ప్రభుత్వం నోరు మూసుకుని కూర్చోదు కదా. వాళ్ళ నోర్లు మోయించే పనిలో భాగంగానే ఇప్పుడు ఈ చట్టం తీసుకొస్తున్నారు. సో దీనికోసమని హోంమంత్రి, రెవెన్యూ, సమాచారం, పౌర సరఫరాలు ఈ 4 శాఖలకు సంబంధించిన వాళ్ళని నియమిస్తారనమాట. ఈ ఉపసంఘం కింద మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తారు. దీనికోసం అనిత గారిని అంటే హోంశాఖ మంత్రులు అనిత గారు, తర్వాత పౌర సరఫరాలు నాదెండ్ల మనోహర్ గారు,
వాళ్ళ నేతృత్వంలో ఈ కమిటీ ఫామ్ అవుతుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు గుర్తుందా 2019 నుంచి 24 వరకు వాళ్ళు ప్రశ్నిస్తే జైల్లో వేశారు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని గతంలో వైసీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఫేక్ ప్రచారం చేస్తే దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళని ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఆ ఫేక్ ప్రచారం ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రశ్నిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ రోజా వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది కదా ఇందాక యూరియా గురించి, మీకు కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయంటారు, నేనే కేంద్రం అంటే నేను అని చంద్రబాబు నాయుడు చెప్తారు, యూరియా కొరత ఉంది, ఇందాక ఆవిడ మాట్లాడింది. కాబట్టి రోజా లాంటి వాళ్ళ నోరు మూతపడాలంటే ఇలాంటి చట్టం చాలా అవసరం. అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళు క్యూలో నిల్చున్నది యూరియా తీసుకోవటం కోసం. అంటే ఒక 80 టోకెన్స్ అయ్యాక వాళ్ళు ఫేక్ ప్రచారం చేశారు అంటే వాళ్ళకి ఎంత కడుపు మండిపోయి ఉంటుందో వైసీపీ వాళ్ళకి మీరు ఆలోచించండి. అంటే వీళ్ళు యూరియా ఇచ్చేస్తున్నారు, సిస్టమేటిక్గా ఇస్తున్నారు, దాన్ని చెడగొట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టట్లేదు రైతులు. తర్వాత కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయని ఇక్కడ ప్రూవ్ అవుతోంది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో యూరియా కొడుతుందండి, ఆ ఫోటోలు తెచ్చి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు పెడుతున్నారు. ఇవన్నీ ఫేక్ అనేది మనకు తెలుస్తుంది, కానీ ప్రజలకు అర్థం కాదు కదా, నిజం అనుకునే అవకాశం ఉంది. అనుకోరు, బట్ బై ఛాన్స్ కొంతమంది అనుకోవచ్చు. ఇందాక ఆవిడ అంటుందండి రోజా గారు, ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం కుంభకోణాలు, తర్వాత ఇసుక కుంభకోణాలు, ఆవిడన్ని కుంభకోణాలు అంటే నేను అన్నా ఇందాక అదే స్క్రిప్ట్ పాప మార్చి వచ్చేసి ఉంటుంది. అంటే వైసీపీ గురించి చెప్పాల్సింది ఆవిడ దాన్ని తెలుగుదేశానికి ఆపాదిస్తోంది. ఇలాంటి ఫేక్ ప్రచారాలు నేను అనేది అది. వీటన్నింటికి తెరపడాలంటే ఖచ్చితంగా ఇలాంటిది ఒక మంత్రివర్గ ఉపసంఘం ద్వారా ఒక కమిటీని వేసి ఈ కమిటీ రెఫర్ చేయాలి. తర్వాత తెల్లారి లేస్తే మీకు ముఖ్యంగా సోషల్ మీడియా అంటే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ మీడియా ఏదైతే ఉందో పేపరు ఛానల్ ఇవంతా వాళ్ళ దగ్గర వచ్చే ఫేక్ న్యూస్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంటే అవసరమైతే వాటిని మూయించాలి, తప్పులేదు, అసలు ఇప్పటికే మూతపడాలి అవి. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ముఖ్యంగా సాక్షి పేపర్ మీకు ఫస్ట్ పేజ్ చూసారంటే ఫస్ట్ ఫేక్ న్యూసే ఉంటుంది, ఇంక అందులో మీకు సందేహం అక్కర్లే. ఇవాళ ఇక్కడ మంచి జరిగిందంటే దానికి ఎలా జరగలేదు, జరిగి ఉండకపోవచ్చు, జరగలేదు అని చెప్పేదానికి వాళ్ళు ఒక వ్యాసం ఉంటుంది. దానికని కొంతమంది వ్యాసకర్తలు ఉంటారు. వాళ్ళకి ప్రముఖ వ్యాసకర్త ఎవరు అంటే లక్ష్మీభారతి. ఎందుకంటే ఇటీవల కూడా పాప ఆవిడ ఏదో ఏడ్చారు మొన్న, ఎందుకులేండి అవన్నీ కూడా, కానీ అంత కోపం వస్తుంది మళ్ళీ మనకి. అంటే ఇవి కూడా ఫేక్ అని చెప్తున్నది. అంటే ఫేక్ వార్తల్లో ఆరితేరిన దిట్టలు వీళ్ళందరూ. తర్వాత వాళ్ళకి ఇంకొక ఆయన రాస్తూ ఉంటారు, ఒక సీనియర్ జర్నలిస్టు, ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు. సో వీళ్ళందరూ కూడా ఎలా వండి వారుస్తారో ప్రజలకు తెలుసు. అందుకని ఇలాంటి వాటికి ఒక తెరపడాలంటే ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి చేయాలండి. చాలా లేట్ చేశారు నన్ను అడిగితే. ఇది వచ్చిన ఒక 3 నెలలకో 4 నెలలకో పెట్టేసి ఉంటే ఈ పాటికి నోర్లు మూతపడి ఉండేవి, రెచ్చిపోతున్నారు. ఫస్ట్ 4 నెలలు వాళ్ళు నోర్లు మూసుకుని ఉన్నారండి మీరు గమనిస్తే కనుక. అయితే వైసీపీ వాళ్ళంటే భయపడ్డారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థమైంది సిచ్యువేషను, ఇక్కడ అన్నీ మంచి జరుగుతోంది, ఇప్పుడు మనం నోరు విప్పాలని రోడ్ల మీదకి రావడానికి చూస్తున్నారు. ఇప్పుడు 9వ తారీఖున యూరియాకి సంబంధించి వాళ్ళు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తారట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కుప్పంలో ప్రజలు బయటకు వచ్చి యూరియా కోసం గొడవ పెడుతున్నారు. తర్వాత పిఠాపురంలో ప్రజలు బయటకు వచ్చి గొడవ పెడుతున్నారు. తర్వాత అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ప్రజలు బయటకు వచ్చి గొడవ పెడుతున్నారట. అంటే మరి ఇది రోజా గారికి ప్రత్యేకంగా కనిపించిందో, వైసీపీ వాళ్ళకి ప్రత్యేకంగా కనిపించిందో, మరి వాళ్ళ వీడియోలు బయట పెడితే అప్పుడు మన నిజాలు ఏంటో మన వాళ్ళు కూడా చెప్తారు. అంటే మన వాళ్ళంటే దానికి సంబంధించి పులివెందుల్లో పెట్టారు. ఎందుకంటే ఇంకోటి కూడా యూరియా ఎక్కువ వాడితే దానివల్ల క్యాన్సర్ వస్తుంది, 4 లక్షల టన్నుల యూరియా తగ్గించి వాడాలని నిర్ణయించాము, వరి ఎక్కువ పండించినా కూడా ధర లభించదని చెప్పి చంద్రబాబు గారు అన్నారు అని కూడా. ఇక్కడ విషయం ఏంటంటే ఇట్ ఈస్ ఎ నేషనల్ పాలసీ. యూరియా తక్కువ వాడాలనేది చంద్రబాబు నాయుడు పాలసీ కాదు, అది ఇట్స్ ఎ నేషనల్ పాలసీ. దాని ప్రకారం కంట్రోల్డ్గా ఇస్తున్నారు. అటువంటి సిచ్యుయేషన్లో కూడా లేదండి మాకు విస్తీర్ణం ఎక్కువ ఉంది, మాకు అవసరం ఉన్నది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కువ యూరియా తీసుకొచ్చాడు కేంద్రం నుంచి. అది వాస్తవం. అంటే దాన్ని వక్రీకరించి దాన్ని ఏదో చిలవ పొలాలు చేసి చెప్పుకోవటం, అది రాసుకోవటం, అదే వాళ్ళ ఛానల్లో చూపించుకోవటం, దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం. అది ఎంత దరిద్రం అంటే ఇవాళ పొద్దున
వైసీపీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం వచ్చింది. నరసాపురం పార్లమెంటు ఇన్ఛార్జి ఒక అతను ఉన్నట్ట, వైసీపీ నాయకుడు. వాళ్ళ నాన్న ఉన్నట్ట, రామరాజు ఆయన పేరు. ఆయన మీద లైంగిక వేధింపులకి, అతనికి ఏదో 86 ఏళ్ళలో ఎంతో చెప్పాడు, వైసీపీ వాడే చెప్పింది. 86 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మీద లైంగిక వేధింపులు కేసు పెట్టి వేధిస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆడు మొదలుపెట్టి ప్రచారం చేసేస్తూ ఉన్నాడు. అసలు అక్కడ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, ఆ నరసాపురం ఇన్ఛార్జ్ అయినా ఎవడు ఇన్ఛార్జ్ అయినా కానీ అది జరిగిందేమో కాకినాడ జిల్లాలో. కాకినాడ జిల్లాలో ఏం జరిగింది, ఒక మహిళ కానిస్టేబుల్ని పెడతారు కదా వీళ్ళు, గ్రామీణ మహిళా పోలీసులు ఉన్నారు. ఆ ఒక మహిళా కానిస్టేబుల్ పెన్షన్లు ఇవ్వటానికి వెళ్తుంది అక్కడికి. ఆ ఊరికి ధర్మవరం ఆ ఊరి పేరు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి అడ్రస్సులు తెలియవు, బలానా రంగనాథరాజు ఎక్కడండి అంటే బలానా చోట అని చెప్పారు. ఆ ఇంటికి వెళ్తే అక్కడ ఇతను రామరాజు అనే ఆయన అక్కడ ఉన్నాడు. మా అల్లుడే లోపలికి రా అని చెప్పి ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి ఆ అమ్మాయితోటి అసభ్యంగా, చాలా అసహ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయి తన కొలీగ్స్తో చెప్పుకున్నది, ఇట్లా జరిగింది, నాకు ఇంత అవమానం జరిగింది. అతన్ని ఈ అమ్మాయి ఏమి పిలిచిందంటే, తాతగారు ఈ పేరుతోటి ఉన్న వ్యక్తి ఇక్కడే ఉంటాడా అని అడిగింది. అంటే తాతగా భావించింది. ఆ తాతగా భావించిన అతను ఏం చేశాడంటే, లోపలికి రా, ఇదే ఇల్లు, లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి చాలా అసహ్యకరంగా మాట్లాడాడు. ఏ ఆడపిల్ల కూడా తట్టుకోలేదు అటువంటి మాటలు. అవి మాట్లాడేసరికి ఆ అమ్మాయి ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి తన కొలీగ్స్కి చెప్పింది, కొత్తగా వచ్చాను ఈ ఊరికి, ఏంటి చండాలంగా ఇట్లా మాట్లాడుతున్నాడు అని అన్న తర్వాత వాళ్ళు ఇది కాదు, ఇట్లా కాదు, మనం పోలీసులకి చెప్పేద్దాము, ఇది ఇవాళ నువ్వంటే ఏదో అమ్మాయి చెప్పింది. అమ్మాయి తప్పించుకొని వచ్చేసింది. లేదు నువ్వు ఉండు, ఎక్కడికి పోతావు, అప్పుడే ఎక్కడికి పోతావు, ఉండు అంటున్నట్ట ఆడు. ఈ అమ్మాయి లేదు నేను పెన్షన్లు ఉన్నాయి, ఇంకొక 2-3 పెన్షన్లు ఇచ్చి మళ్ళీ వస్తానని చెప్పి తప్పించుకొని వచ్చింది. నీకు ఇవాళ జరిగింది, నువ్వు ఎట్టకో అదృష్టవశాత్తు తప్పించుకున్నావు, తర్వాత ఇంకెవరికన్నా జరిగితే ప్రమాదం కదా, లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు కూడా, ఒక మహిళా పోలీసు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఇట్లా మాట్లాడావుట, ఇదే నిజమా అని అడిగితే ఆయన మేనల్లుడు వచ్చి, నిజమేనండి ఆయన అట్టగా మాట్లాడుతుంటాడు, అతని మీద ఇంత ముందర కూడా కేసులు ఉన్నాయి, ఇటువంటి కేసులు, ఆడవాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసుల్లో నిందితుడు అతను. వచ్చి పోలీసులు కేసు పెట్టారు. కేసు పెడితే ఈ వైసీపీ ప్రచారం ఏం చేస్తుందో తెలుసా, వృద్ధుడి మీద లైంగిక ఇది చేస్తారా, ఆరోపణలు చేస్తారా, కేసు పెడతారా, విచారిస్తారా, ఆయన ఎట్టున్నాడో చూడండి అని చెప్పి ఒక వీడియో పెట్టి, అంటే అతను మాట్లాడాడు, అమ్మాయిని చాలా తీవ్రంగా హింసించాడు లైంగికంగా. నువ్వు లైంగిక చర్య అనలేదు, లైంగికంగా మాటలతోటి వేధించాడు అని అమ్మాయి కంప్లైంట్లో స్పష్టంగా చెప్పింది. అమ్మాయికి అసలు రాజకీయాలతో సంబంధం లేదు, అమ్మాయి ఉద్యోగం అమ్మాయి చేసుకుంటున్నది, ఏ రాజకీయ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళకి సంబంధం కూడా లేదు. అటువంటిది అంటే ఎంత అది నిజంగా మామూలుగా వాస్తవం నేను చెప్తున్నాను కాబట్టి మీకు తెలుస్తున్నది. మీరు వాడు పెట్టిన పోస్ట్ మీరు చదివితే, మీరు చూస్తే అసలు మీకు ఎట్లా ఉంటుందంటే, ఇదేంటి కూటమి ప్రభుత్వం ఇట్లా కూడా చేస్తుందా అని మీకు అనిపిస్తుంది. నరసాపురంలో టీడీపీ నీచ రాజకీయాలు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు మురళీకృష్ణరాజుపై కక్ష సాధిస్తూ అతని తండ్రి రామరాజుపై అక్రమంగా లైంగిక వేధింపుల కేసు. అంటే ఏమనుకుంటారు, అరే పొలిటికల్గా రాజకీయంగా కక్ష సాధిస్తున్నదా కూటమి ప్రభుత్వం? ఇన్ఛార్జిని చేస్తారు కానీ ఆయన తండ్రిని ఆ ఏజ్ లో ఉన్న ఆయన టార్గెట్ చేస్తాడు. ఎవడన్నా చేస్తాడా? అసలు చేస్తారు కాబట్టి వాడు ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే పని చేశారు కాబట్టి ఈ రోజున
ఆ ఆడకూతురు వచ్చి, అమ్మాయి పేరు అది మనం ప్రస్తావించకూడదు, ఆ ఆడకూతురు వచ్చి నాకు ఇట్లా జరిగింది, అతను తాత వయసు ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడి ఆ మాటలు చెప్పాలి అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. అది నాకు కూడా సంస్కారం ఉంటుంది కదా, నేను చెప్పలేకపోతున్నా. అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని అతని మీద అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వెళ్ళి, అది కూడా మహిళా పోలీస్ అధికారి వెళ్ళింది, మహిళా పోలీస్ అనొచ్చు, మహిళా పోలీస్ అధికారి వెళ్ళి ఏమయ్యా ఇట్లా మాట్లాడావా నువ్వు, తప్పు కదయ్యా, నీ మీద అయితే కేసు పెడుతున్నాము, పైగా ఆ అమ్మాయి ఎస్టీ ట్రైబల్ కోయ జాతికి సంబంధించిన అమ్మాయి, అటువంటి అమ్మాయి మీద మాట్లాడితే కేసు పెట్టరా, అంత దారుణంగా మాట్లాడితే కేసు పెట్టరా, పెడితే ఈ విధంగా ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, పోలీసుల్ని బదనాం చేయాలి, పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయాలి, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలి. ఏంటి ఫేక్ ప్రచారాలు? ఇవే చేయాల్సినవే. నువ్వు ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఇలాంటి సంస్కృతి లేదండి. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా వచ్చిన తర్వాత ఈవెన్ గ్రామీణ లెవెల్లో చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారినే ప్రశ్నించే పరిస్థితి వచ్చింది ఈ సోషల్ మీడియా వచ్చింది. నువ్వు సోషల్ మీడియాని సోషల్ అవేర్నెస్ కోసం వాడుకోవాలి. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మేము నీళ్ళు ఇచ్చేసాం, కుప్పానికి నీళ్ళు ఇచ్చామని చెప్పి ఒక దొంగ లిఫ్ట్ అక్కడ ఒక గేట్ ఒకటి పెట్టి అతను వెళ్ళిపోగానే గేట్ తీసుకొని పోయారు. నీళ్లు లేవు, పాలు లేవు, 2 ట్యాంకర్లు పెట్టి నీళ్ళు ఇచ్చొచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళి కుప్పానికి హంద్రీనివా నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చొచ్చాడు. మోటార్లు అక్కడ నడుస్తూనే ఉన్నాయి, ఫుల్ కెపాసిటీతో కాలం నిండా నీళ్లు ఉన్నాయి. దాన్ని ఏం చెబుతున్నారు తెలుసా, పాత వీడియో పెట్టి కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు తప్పు వార్తలు చెప్తున్నాడు, అసలు ఏమి లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. చేస్తే దీనికి కుప్పంలో ఉన్న ప్రజలు ఆ కాలువలో దిగి ఫోటోలు తీసి కాలువలో ఇప్పటికీ ఇప్పుడు నీళ్లు పారుతున్నాయిరా వచ్చి చూడండి రా అని చెప్పి కుప్పం ప్రజలు వ్యతిరేకించారు. ఈ వైసీపీ నాయకుల్ని, వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని కుప్పం ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు, మాకు నీళ్ళు వచ్చినాయిరా, ఎవడరా నువ్వెవడరా తప్పు చెప్తున్నావు అని వైసీపీ మీద తిరుగుబాటు చేశారు. నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్న కారణం కూడా అదే. ప్రజలు తిరుగుబాటు చేయాలి ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద. అంటే వైసీపీ వాళ్ళు అసలు ఊర్లో అడుగు పెట్టకుండా చేయాలండి. తప్పుడు వార్తలేంటి, కుప్పానికి అందరినివా నీళ్ళు వచ్చినాయి, బరాబర్ వచ్చినాయి, నువ్వు చేయలేదు, చంద్రబాబు నాయుడు చేసి చూపించాడు. అంటే ఇప్పుడు ఆ పాత క్లిప్ ఏదైతే పెట్టారో సార్ అది పెట్టి ఇప్పుడు కేసు పెట్టాలి. అంటే ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఫేక్ ప్రచారాలే కాదు, గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ఇలాంటి ఫేక్ ప్రచారాలకే తెరదీసింది. ఆ సంస్కృతి అప్పటి నుంచే మొదలైంది. అప్పుడు మేము సరిగ్గా తిప్పికొట్టలేకపోయాం కాబట్టి ఓటమి చెందాల్సి వచ్చింది. లైక్ అలా చెప్పుకుంటూ పోతే చాలా, వివేకానంద రెడ్డి గారి పింక్ డైమండ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇలా వదిలేస్తే ప్రజలు ఇదే నిజమని నమ్మే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఇంత కఠినమైన యాక్షన్స్ తీసుకోవాలని చట్టాన్ని తీసుకొచ్చింది అంటున్నారు. ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే వీడెవడో ఫేక్ అకౌంట్, ఒక ఫేక్ అకౌంట్ కనకదుర్గ గారు ఏం పెడతాడో తెలుసా, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డ్రాప్స్ ఏ బాంబ్ షెల్, చంద్రబాబు నాయుడు మే బ్యాక్ అపోజిషన్ VP క్యాండిడేట్, పేవింగ్ అవే ఫర్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగేన్స్ట్ నరేంద్ర మోడీ అని చెప్పి ఎంత దారుణమైన ప్రచారం అంటే, వీళ్ళెవరో 3 ఫోటోలు పెట్టారు, వాళ్ళ పేర్లు రాశారు, వాడేదో ప్రచారం చేసినట్టు, వాళ్ళు చెప్పినట్టు, దీని మీద ఒక డిబేట్ జరిగినట్టు ఫేక్ ప్రచారం పెట్టి, అంటే ఎంత దారుణం ఈ ప్రచారం, ఎంత దారుణం అంటే ఇటువంటి ఫేక్ ఎవడో వేరే మారు పేర్లతోటి వేరే దేశాల నుంచి ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు. మరి ఇటువంటి ప్రచారాలని చూస్తూ ఊరుకోగలుగుతారా ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా? అంతకుముందు అదే జరిగింది కదా, పింక్ డైమండ్ మీద అన్ని రకరకాలుగా చాలా చండాలాలు ప్రచారం చేశారు కదా. అందుకని ఇప్పుడు కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీన్ని చట్టబద్ధంగానే చేయాలి. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడటం, పోస్టులు పెట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, అంటే లేడీస్ కూడా ఎంతోమంది 5 ఏళ్లలో అంటే అవమానాల పాలయ్యి
పరిస్థితి మనం చూసాం. నిజంగా చెప్పుకోవాలంటే షర్మిల గారి విషయాన్ని తీసుకున్నందుకు ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఆవిడ కూడా ఆ తర్వాత చాలా బాధపడింది. సో వీటన్నిటిని కూడా కట్టడి చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడనుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే అసలు మహిళల ఆత్మగౌరవం ఎంత ముఖ్యమండి. ఇప్పుడు మీరు ఫేక్ ప్రచారాలంటే ఎట్లాంటివి చేయాలి? మీకు నచ్చకపోతే మామూలుగా ఇలా కాదు ఇలాగంటే అది మర్యాద. అలా కాకుండా వ్యక్తిత్వ హననాలు చేయడాలు మీరు చెప్పినట్టుగా అసలు మహిళల్ని ఎంతకి సొంత చెల్లెల్ని చేశాడు సిగ్గులేని వాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేయించాడు. ఈ రోజు అలాంటి వాళ్ళకి ఇవాళ ఏ మొహం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నారండి? ఇంకా పచ్చి అబద్ధాలు. మరి ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలా వద్దా? ఒక శ్యామలను కట్టడి చేయాలా వద్దా? ఒక విడుదల రజనీని చేయాలా వద్దా? ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేశారో, ఏదైతే ఆడవాళ్ళని తిట్టారు, ఇవాళ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలండి ఈ సబ్ కమిటీ వచ్చాక. ఎవరిని వదలొద్దు. తెలియాలి ఆడ మనిషిని అంటే ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి శిక్షలు పడతాయి, ఒక్కసారి రుచి చూపించాలి వైసీపీ వాళ్ళకి. అంటే ఆడదాన్ని అడ్డు పెట్టుకుని లేకపోతే ఆడవాళ్ళని తిట్టి రాజకీయాలు చేసి మేము దాని మీద పైకి వస్తామనే వాడికి బుద్ధి రావాలంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఓ తల్లిని చెల్లిని అడ్డు పెట్టుకుని వచ్చాడు ఆ రోజు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫోటో వేయకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడండి? నారాసుర రక్త చరిత్ర. మరి దాని మీద కూడా కేసు వేయాలి. ఎందుకంటున్నామంటే ఈ సబ్ కమిటీ చేయాల్సిన పని ఏంటంటే డే 1 నుంచి ఈ రోజు వరకు, అంటే 2019 ముందు ఎలక్షన్ ముందు నుంచి ఏమేమి ఫేక్ ప్రచారాలు చేశారో మీరు ఇందాక అన్నట్టుగా అక్కడి నుంచి తీసుకుని ఈ రోజు వరకు, అంటే ఈ కమిటీ ఫామ్ అయ్యే రోజు వరకు ఎన్ని జరిగాయో అన్నింటి మీద వేయాలి. ఏం తప్పలేదు. లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, నో ప్రాబ్లం. కానీ భయం రావాలి. అపోజిషన్కి ఏం తెలియాలంటే మన రాజకీయం అంటే సరిగా చెయ్యాలి, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెయ్యాలి తప్ప ఇలా ఆడవాళ్ళని తిట్టో, ఆడవాళ్ళని బూతులు తిట్టో, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసో, లేకపోతే అధికారంలో ఉండేవాళ్ళు కానీ అధికారంలో లేని వాళ్ళ ఆడవాళ్ళని, వాళ్ళ కుటుంబ స్త్రీలను తిట్టో మనం రాజకీయం చేయకూడదు అనేది తెలియాలి. ఈవెన్ వైసీపీలో ఉండే ఆడవాళ్ళకు కూడా బుద్ధి రావాలి. అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా అసహ్యంగా. రోజా లాంటి వాళ్ళు గెస్చర్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక భయం రావాలండి. అంటే రాజకీయం అంటే ఇలా కాదు, రాజకీయం అంటే ఒక గౌరవంగా చెయ్యాలి, మనం ఒక మర్యాదపూర్వకంగా చెయ్యాలి, మనం ఏమంటారు చరిత్రలో నిలిచిపోవాలి మంచిగా. చరిత్రలో ఈ రకంగా నిలవకూడదు. ఒక దొంగ ఎవరు, లేకపోతే ఒక కూనీకోరు ఎవరు ఎలా చెప్పుకుంటామో, ఒక స్కామ్ చేసిన వాడు ఎవడు, మద్యం స్కామ్ ఎవడు చేశాడు, తల్లిని ఎవడు తిట్టించాడు, చెల్లిని ఎవడు తిట్టించాడు, ఇవి కాదు చరిత్రలో నిలిచిపోవాల్సినవి. అందుకని వీళ్ళు తెలుసుకోవాలండి. ఈ చట్టం చాలా ఉపయుక్తంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది సాధ్యమైనంత తొందరలో ఇంప్లిమెంట్ చేసి అపోజిషన్కి గుండెల్లో రైళ్లు పరిగెట్టాలి. వాళ్ళు అసలు భయపడాలి. అమ్మో ఇలాంటి చట్టం వచ్చింది, మనం ఇంక మీదటి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆ పేపర్ కూడా ప్రతిపక్ష హోదా లేదులేండి. పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ప్రజలు ఇవ్వలేదు నేనేం చేస్తాను, ప్రజలు 19 సీట్లు ఇచ్చుంటే వచ్చుండేది, వాళ్ళు వద్దనుకున్నారని వారు చెప్పారు. అంటే ఇంక వేరే గత్యంతరం లేదు. పోనీ వైసీపీ అందాం. సో వైసీపీకి బుద్ధి రావాలండి, వైసీపీకి తెలియాలి. వాళ్ళ పేపరు, వాళ్ళ ఛానలు, వాళ్ళ సోషల్ మీడియా కూడా సవ్యమైన వార్తలు ఇచ్చే రోజు రావాలి. సార్, ఏ వ్యక్తి అయినా సరే ఒక అంశంపై తన భావాన్ని వ్యక్తపరచడం అది వాళ్ళకున్న హక్కు. కానీ అది ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, కులాల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అదే చూసాం కదా. ఇప్పుడు మనం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నీకు అమరావతి మునగకపోయినా మునిగినట్టు చెప్పడం నీకు భావ ప్రకటన స్వేచ్ఛ? అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి అతను ఇక్కడ అమరావతిలో రాజధాని పెట్టకూడదండి, మునిగిపోతుంది అని చెప్పటం భావ ప్రకటన స్వేచ్ఛ? నీకు విశాఖ ఉక్కు మూతపడిపోతున్నది అని చెప్పటం భావ ప్రకటన స్వేచ్ఛ? 1200 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది, 12,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది, 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. విశాఖ ఉక్కుని మళ్ళీ లైన్లోకి తీసుకురావడానికి 3 బ్లాస్ట్ ఫర్నెస్లు నడుస్తూ ఉన్నాయి. 82% నుంచి 90% ప్రొడక్షన్ వస్తూ ఉన్నది బయటికి.
మూతపడుతుందని రాయటం భావ ప్రకటన స్వేచ్ఛ? నీకు ఎటువంటి విషయాల్ని పోలవరం అభివృద్ధి జరుగుతుంటే ఆ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు నీకు వచ్చి విదేశీ నిపుణులు కూడా వచ్చి బాగా కట్టారు, బాగా అసలు మేము అనుకున్న దానికన్నా బాగుందని చెప్పి విదేశీ నిపుణులు వచ్చి చెప్తూ ఉంటే ఈ సాక్షిలో ఏం రాస్తారో తెలుసా? అది ఇంత ఉండాలండి, ఇంతే కట్టారు, అది సరిగ్గా లేదండి, రబ్బర్ కాంక్రీట్ గురించి నీకేం తెలుసని రాస్తావు నువ్వు? అదేమి నీ సిమెంటు, నీ భారతీయ సిమెంట్ తెచ్చి ఆ సిమెంటు కలిపి ఇసుక సిమెంటు కలిపి వేసేది కాదు అది. ఇట్ ఈస్ ఎ కెమికల్ మిక్చర్. అది మామూలుగా అది అట్లాగే ఇంపోర్ట్ చేసుకుంటారు, అట్లాగే వస్తుంది, దాన్నే వాడాలి, వేరే విధంగా వాడటానికి ఉండదు. దానిలో కల్తీ నీళ్లు పోసి ఎక్కువ మంది వస్తే పెరుగు చిలకరించి మజ్జిగ పోసినట్టు ఉండదు అది. ఆ వివరాలు కూడా తెలియకుండా అది కరెక్ట్గా లేదు డయాఫ్రమ్ వాల్ అని చెబుతాడు. ఇది సరిపోదనంటే అమరావతి వేషల రాజధాని అని కూడా వేషల రాజధాని వాడేవాడో కూస్తాడు. ఇప్పుడు ఆ రోజున వచ్చి వేశ్యల రాజధాని అని చెప్పిన అతను ఇప్పటికీ సాక్షిలో ఇంకా కనపడుతూనే ఉన్నాడు. అంటే ఏంటి అర్థం ఏంటి? అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి అతనితోటి సాక్షి అనేది చెప్పించినట్ట కాదా? అంటే ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ, ఫేక్ వార్తల్ని సృష్టించుకుంటూ, పుట్టించుకుంటూ, మొత్తం ఎదుటి వాళ్ళు అంటే వాళ్ళు ఎవరో ఏంటో వాళ్ళ మహిళలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కించపరుచుకుంటూ ఇటువంటి పోస్టులు పెట్టుకుంటూ ఎంతకాలం రాజకీయం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి మొన్న బయటకు వచ్చాడు. వచ్చి హెరిటేజ్లో అయితే 35 రూపాయలు కిలో అమ్ముతాడు ఉల్లిగడ్డలు అంటాడు. నీకు హెరిటేజ్ ఫ్రెష్ రిటైల్ ఫ్రెష్ అనేది అది ఇప్పుడు 2016లో అమ్మేశారట, వాళ్ళ దగ్గర లేనే లేదు. అంటే దాన్ని షార్ట్ కట్ చేసి సోషల్ మీడియాలో వదిలితే తెలియని వాళ్ళందరూ ఇంకా అదే నిజం అనుకుంటారు. అవకాశం ఉంటుంది. అదే అసలు ఉల్లిగడ్డ దేనికి ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. బంగాళదుంప అనుకుంటాడు. ఇతను వచ్చి రిలయన్స్లో 35 కిలో 35 రూపాయలకు అమ్ముతున్నారు అని చెప్తాడు. నువ్వు అసలు ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా, నీకు కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి కదా. అంటే ఏంటి సార్? నీకు విషయ పరిజ్ఞానం అనేది నీకు తెలియాలి కదా. మళ్ళీ మీరు అదేంటి అని అడగాలి. నీకు అసలు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. నువ్వు రిలయన్స్ రిటైల్ ఎప్పుడు మూతపడ్డది, ఎప్పుడు అమ్మేసేసారు వాళ్ళు లేదు, అది అసలు ఆ ఎంటిటీనే లేదు. ఇప్పుడున్న రిలయన్స్ స్టోర్స్లో ఓన్లీ డైరీ ప్రోడక్ట్స్ అమ్ముతారు. ఈ ఉల్లిపాయలు కందిపప్పు అమ్మరు. అది కూడా బేసిక్ నాలెడ్జ్ 2016లో జరిగింది. మొన్న జరిగితే పోనీ నీకు సమాచారం లేదేమో అనుకోవచ్చు. 2016లో జరిగిన ఈ సంఘటన మొత్తాన్ని నువ్వు ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు రిలయన్స్లో లెక్క పెట్టుకోవడంలో బిజీగా ఉన్నాడు అప్పుడు ఆ టైంలో, అందుకని ఇది తెలియదు అనమాట. కానీ ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు ఫేక్ న్యూస్ని కట్టడి చేయడం కోసం ఒక చట్టం అంటున్నారు, కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏ ఫోన్ నుంచి ఏ ఫేక్ న్యూస్ ఏ టైంలో బయటకు వస్తుందో తెలియదు. దీన్ని కట్టడి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అనుకోవచ్చు అంటారా? దీన్ని అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఈ ప్రాసెస్? ఇప్పుడు టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది. మీకు ఎవడు ఏ పోస్టు ఎక్కడి నుంచి పెట్టాడో 2 నిమిషాల్లో కనుక్కోవచ్చు. 2 నిమిషాల్లో కనుక్కోవచ్చు. ఆ ట్వీట్ ఎవడు తయారు చేశాడు, ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది, ఎక్కడి నుంచి ప్రచారం జరుగుతున్నది అనేది ఈజీగా కనిపెట్టచ్చు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులోనే ఎవడు చేశాడో గూగుల్ టేక్ ఎవడు చెప్పింది కదా. అట్లా ఎన్నున్నాయి. మొత్తం ఇప్పుడు లిక్కర్ కుంభకోణం మీద దర్యాప్తు జరుగుతున్నది. ఇది ఎవరితో మాట్లాడుకున్నాడు, ఎవడెవడు ఎంతసేపు మాట్లాడాడు అనేది మొత్తం బయటికి తీశారు కదా. ఈ సెల్ ఫోన్లలో 6 కోట్లు చంద్రగిరి పంపించు, ఈ 10 కోట్లు ఒంగోలు పంపించు అని చెప్పిన వీడియోలు, డిలీట్ అయిపోయిన వీడియోలు కూడా రిట్రీవ్ చేశారు కదా. అంత టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది, డోంట్ వరీ. అందుకని వీడు ఎవడు పెట్టాడు, ఎక్కడి నుంచి పెట్టాడు, అది వాడు తయారు చేసిన వాడెవడు, ఆ గ్రాఫిక్ డిజైనర్ ఎవడో ఉంటాడు కదా, వాడెవడో కూడా తెలుస్తుంది. డోంట్ వరీ. అది పెద్ద కష్టమైన విషయమేం కాదు.
ఇప్పుడు మీరు అడిగినట్టే వైసీపీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు, మనం విదేశాల నుంచి పెట్టిస్తున్నాము, మనం దొరకము అనుకుంటున్నారు. సప్త సముద్రాల అవతలున్న పోలీసుల్ని లాక్కొచ్చి బట్టలు పొదీసి కొడతా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. సప్త సముద్రాల అవతలున్న ఈ ఫేక్ న్యూస్ పెట్టే వాళ్ళని లాక్కొస్తారు. పోలీసులకి ఆ శక్తి ఉంటుంది, ఆ సామర్థ్యం ఉంటుంది. లేకపోతే ఈ లిక్కర్ కుంభకోణంలోనే ఎంతమంది మీద రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి? ఇప్పుడు మిథున్ రెడ్డికి ఇవాళ బెయిల్ అందుకే కదా ఇవ్వలేదు. రెడ్ కార్నర్ నోటీసులు రీప్ చేస్తారు. అందుకని దొంగ ఎక్కడికి పారిపోలేడు. అందుకని నేను వైసీపీ సోషల్ మీడియా ఈ టీమ్స్ అన్నిటికి కూడా చెప్తున్నా, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీరు తప్పుడు వార్త ఆడెవడో చెప్తాడు, ఇది పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అని ఆడెవడో చెప్తాడు. వాడి సొమ్మేం పోయింది? ఆడు కొన్ని లక్షలు, ఇప్పటికే లక్షల కోట్లు సంపాదించుకొని ఉంటాడు. పోయేది ఛిద్రమైపోయేది మీ జీవితాలు. రాడు కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎందుకు వస్తాడు? రాడు కదా, వాళ్ళందరినీ వదిలేస్తున్నాడు కదా, అందరినీ వదిలేస్తాడు, అందులో డౌటే లేదు. అందుకని ఈ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఇటువంటి వాటి జోలికి వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలంటే తెలియకుండా పోస్ట్ పెట్టమని కాదు, అసలు పోస్ట్ పెట్టడం, తప్పుడు ప్రచారం చేయటం మానుకోండి. అది మీకు సమాజానికి కూడా మంచిది.